నా స్కూల్ డేస్‌లో గాని, నా కాలేజీ డేస్‌లో గాని, నా ఉద్యోగం రీత్యా గూడా అనేక మంది ముస్లిం స్నేహితులున్నారు. వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళు మేము చదువుకునేటటువంటి దశలో వాళ్ళు బురకాలేసుకు రాలేదు. హిజాబులు ధరించి రాలేదు. వాళ్ళు గూడా శుక్రవారాలొస్తే మిగతా ఆడపిల్లలకి మళ్ళీనే వచ్చేవాళ్ళు. బొట్టొక్కటే ఉండేది గాదు ఆడపిల్లలు. మగపిల్లలొచ్చేటప్పటికి సరదాగా మాతోనే కూర్చునేవాళ్ళు, తినేవాళ్ళు. మాతో పాటే తిరిగేటటువంటోళ్ళు. మేమెక్కడ కరీమో, ముస్తఫానో, మస్తానో ఇట్లాగ పేర్లతో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు గూడా వేరే మతం అనేటటువంటిది వాళ్ళ ఇళ్ళకి గూడా ఎళ్ళేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. వాళ్ళు గూడా రా నాన్న రా అని జెప్పి మాట్లాడేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో అన్నయ్య అని జెప్పి వాళ్ళ చెల్లెళ్ళు మాట్లాడేవాళ్ళు. మాకు మరొక దేవుడిచ్చిన చెల్లెళ్ళు రాఖీలు కట్టినటువంటోళ్ళే. కానీ ఇప్పుడు ఎందుకు మారుతోంది వాతావరణం? ఇది ఇక్కడ గాదు ప్రపంచవ్యాప్తంగా మారుతుంది. అకస్మాత్తుగా ఏది ఉగ్రవాద భావజాలం అనను. కానీ నా మతాన్ని ప్రేమించుతున్నాను అని చెప్పడంలో తప్పు లేదు. వేరే మతాన్ని దూషించేదాన్ని మనం ఎంకరేజ్ చేయకపోవచ్చు. కానీ మనవాడే, మనకు తెలిసిన వాడే, తెలిసిన కుర్రోడే హిందూ దేవీ దేవతలను అవమానిస్తున్నాడు, దూషిస్తున్నాడు. తప్పయ్యా! వాళ్ళ మతాన్ని ఆళ్ళని పాటించుకొని, నీకు చేతనైతే నువ్వు గూడా దండం పెట్టుకో. లేదా సైలెంట్‌గుండు. నీ దేవుడి పట్ల నువ్వుండు. మన దేవుడు మనకి. అంతే తప్పి వాళ్ళ దేవుడిని దూషించొద్దు, ద్వేషించొద్దు అని చెప్పండి. అలా చెప్పకపోతే అతను చేస్తున్న పని సమాజం మొత్తం మీద ప్రభావం చూపెడుతుంది. ముస్లిం సమాజం మీద ఒక అపనమ్మకాన్ని మిగతా వాళ్ళకి కలిపి. ఇప్పుడు వాడెవడో ఉచ్చబోసాడు, ఇంకోటి ఊసాడు. అది బీజేపీ వాడు చేయించాడు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాడు చేయించాడు అని కవర్ చేయొద్దు. ఆ వ్యక్తులు ఇంటర్వ్యూలతో సహా ఇస్తున్నారు. అవును, ఇది మేము పాటిస్తున్నాం, తప్పేం లేదని. అది తప్పు అని ఆ కింద కామెంట్లలో ముస్లిం సమాజంలో ఒక 5% వ్యతిరేకిస్తున్నారు. కరెక్ట్, మంచి పద్ధతి అది. వాళ్ళు కరెక్ట్ అయినటువంటి ముస్లిం. మిగతా 90% మంది సైలెంట్ అన్న ఉంటున్నారు, లేదా వాడిని సమర్థిస్తున్నారు. ఇది తప్పు. సైలెంట్ ఉండొద్దు. వాడు నువ్వు మతాల మధ్య చిచ్చు పెట్టేవాడు. అది హిందూ అయినా, బౌద్ధ, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా సరే. మా దేవుడు మంచోడు అని చెప్పినోడి గురించి మనం ఎక్కడా కామెంట్ చేయక్కర్లేదు. పరాయి దేవుణ్ణి, పరాయి ధర్మాన్ని దూషించినటువంటి వాడిని మాత్రం వదిలిపెట్టద్దు. తప్పు పట్టండి. అది సరిచేయించండి. అది లేదంటే ఒక విభజన రేఖ పెరుగుతుంది. యూరప్ సమాజంలో జరుగుతున్నది అదే. యూరప్ సమాజంలో ఉద్యోగోపాధి అవకాశాలు ఇచ్చారు. ప్రపంచంలో ముస్లిం దేశాలలో ఉగ్రవాద కార్యకలాపాలు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని చచ్చిపోతా ఉంటే తమ దేశాలు పిలిచిచ్చినాయి యూరప్ దేశాలు. అట్లాంటి దేశాల్లో ఆ మతం కాదు, నా ధర్మం అక్కడ అమలు చేయాలి అని అంటే అక్కడిక్కడ వ్యతిరేకత పెరుగుతోంది. ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుందంటే వివిధ దేశాలలో ఈ మేరకు వస్తున్నటువంటి స్టేట్మెంట్లు చాలా కీలకమైనటువంటిది. ఆస్ట్రేలియా సెనేటర్ పాల్ హాన్సన్ ఇస్లాం మతం ఆస్ట్రేలియా జీవన విధానానికి పెద్ద ముప్పు అని చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు, బ్రిటన్లో జరుగుతున్నటువంటి పోరాటాలు, స్పెయిన్లో, జపాన్లో, జర్మనీలో జరుగుతున్నటువంటి, ఇదివరకు అక్కడెక్కడ ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు. మన భావజాలం ఎదుటి వాళ్ళ మీద రుద్దాలనుకున్నప్పుడు వాళ్ళు తిరగబడుతున్నటువంటి, మన ధర్మం కరెక్ట్ అని చెప్పి అవతల ధర్మాన్ని అధర్మం అని మాట్లాడినప్పుడు అక్కడ వస్తున్నటువంటి ప్రతిఘటన ఇది గ్రహించాలి పెద్దలు.